పరిశుద్ధ లేఖనములు ఎందుకు వ్రాయబడ్డవి? ఇది నేటి దినం మనం ఆలోచన చేస్తున్నటువంటి ప్రశ్న. ఇందుకు సమాధానం మనం పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మనకి కొన్ని ఉన్నతమైనటువంటి కారణాలని తెలియజేస్తుంది. ఆ కారణాలను పరిశీలన చేస్తున్నప్పుడు మొదటి కారణము యోహాను సువార్త 20వ అధ్యాయము 30 నుండి 31 వచనాలు మనం చదివితే, యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి మొదటి కారణము యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన శరీరంతో ఈ లోకంలో జీవించినప్పుడు కూడా సామాన్యమైనటువంటి మనుషుడు కాదు, దైవత్వం కలిగినటువంటి దేవుని కుమారుడు. అది మాత్రమే కాకుండా ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవులకి అనుగ్రహింపబడేది ఏంటంటే నిత్యజీవము. అవి తెలుసుకోవాలి అని లేఖనాలు మనకు వ్రాయబడ్డవి. రెండవది లోకసువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుతున్నప్పుడు వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా నిశ్చయంగా జరిగినవని మీరు తెలుసుకున్నట్లు ఇవి వ్రాయబడ్డవి అని చెప్పి లేఖనాలు మనకి స్పష్టీకరిస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడినటువంటి సంగతులు ఒక వ్యక్తి ఊహించి చెప్పడం ద్వారా లేదా ఒక వ్యక్తి కల్పించి చెప్పడం ద్వారా అవి లేఖనాలు వ్రాయబడలేదు. అవి వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలు అనేక మంది నిశ్చితంగా పరిశీలన చేసి వాటిని మన కొరకు పొందుపరిచారు. దానికి చరిత్రలో ఉన్నతమైనటువంటి రుజువులు ఉన్నాయి. ఆ రుజువులు మనకి స్పష్టీకరిస్తున్నాయి. న్యూ టెస్టిమెంట్ ఈజ్ రిలయబుల్ హిస్టరీ అని, అంటే క్రొత్త నిబంధన అనేటువంటిది ఒక నమ్మదగినటువంటి వాస్తవిక చరిత్ర అని. కాబట్టి నిశ్చయంగా జరిగినవని మనం నమ్మడానికి ఈ లేఖనాలు రాయబడినాయి అని చెప్పి రెండో రీజన్ మాట్లాడుతుంది. మూడో రీజన్ మనం గమనిస్తున్నప్పుడు రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో రెండు రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి మేలు మనకు సమకూరుతున్నాయి. ఒకటి మనకు నిరీక్షణ కలగడానికి, రెండవది మనకి బోధ కలగడానికి ఈ లేఖనాలు రాయబడినాయి అనేటువంటి విషయాన్ని మనకు ప్రస్తావిస్తున్నాడు. అంటే లేఖనాల ద్వారా ఒకటి మనం నిరీక్షణ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, నిరీక్షణను పెంపొందించుకోవడానికి, అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉంది. రెండవది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బోధను, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని ఎరగడానికి అవకాశం ఉంది. అందుకోసం లేఖనాలు రాయబడినాయి. నాలుగో రీజన్ మనం గమనిస్తున్నప్పుడు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ సంగతులు యుగాంతముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలగడానికి వ్రాయబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అంటే లేఖనాల ద్వారా ఒక వ్యక్తి తన యొక్క బుద్ధిని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఉన్నతమైనటువంటి రీతిలో బోధన నేర్చుకోవడం ద్వారా తన యొక్క జీవిత విధానాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క రాకడ దినాల్లో ఉన్నటువంటి మనకి ఈ లేఖనాలు రాయబడడం ద్వారా బుద్ధిని నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని లేఖనాలు మనకు స్పష్టీకరిస్తున్నాయి. కాబట్టి బుద్ధి కలగడానికి లేఖనాలు రాయబడినాయి అనేటువంటిది ఓ ప్రాముఖ్యమైనటువంటి రీజన్ కింద మనం గుర్తిస్తున్నాం. ఆ తదుపరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుని కుమారుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు నిశ్చయం గలవారు అని మీరు తెలుసుకోవడానికి లేఖనాలు రాయబడినాయి అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. అంటే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము నిశ్చయానికి అర్హులంగా పరిగణింపబడుతున్నాం అనే విషయాన్ని లేఖనాలు మనకు స్పష్టీకరిస్తున్నాయి. ఇక్కడ ఒక ఉన్నతమైన విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు కేవలం దేవుని కుమారు యందు విశ్వాసం ఉంచితే మాత్రమే నిత్యజీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే అలాంటి వారిగా పరిగణింపబడడానికి అవకాశం ఉంది. లోకంలో మరి ఏ నామం మీద విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఇటు గొప్ప ఆధిక్యతను మనం పొందుకోవడానికి అవకాశం లేదు. ఇది లేఖనాల ద్వారా మనకు స్పష్టీకరించబడుతుంది. ఆ తదుపరి తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు దేవుని మందిరంలో అనగా జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవలనో మీరు తెలుసుకున్న వాళ్ళని ఈ సంగతులు రాస్తున్నాను అని చెప్పి పౌలు తిమోతికి స్పష్టీకరిస్తున్నాడు. అంటే జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో మనుషులు ప్రవర్తించాల్సినటువంటి ఒక జీవన శైలి, ప్రవర్తించాల్సినటువంటి విధానము అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నవి. అవి లేఖనాల ద్వారా మాత్రమే మనం గుర్తించడానికి అవకాశం ఉంది. ఆ లేఖనాలు లేకపోతే కనుక ఒక వ్యక్తి జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో మనుషులు గుర్తెరగడానికి అవకాశం లేదు. కాబట్టి లేఖనాలు ఎందుకు రాయబడిన అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క సంఘంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో లేఖనాల ద్వారా మనం గుర్తించడానికి లేఖనాలు రాయబడిన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ 6 రకాలైనటువంటి కారణాలను మనం గమనిస్తున్నప్పుడు మొట్టమొదటిగా యేసు దేవుని కుమారుడని నమ్మాలి, ఆయన నామమందు జీవం పొందడానికి లేఖనాలు రాయబడినాయి. రెండవది నిశ్చయంగా ఇవన్నీ జరిగినాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగడానికి లేఖనాలు రాయబడ్డవి. మూడవది మనము నిరీక్షణ నేర్చుకోవడానికి, మనకు బోధ కలగడానికి లేఖనాలు రాయబడ్డవి. తర్వాత నాలుగవది యుగాంతముందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడానికి లేఖనాలు రాయబడ్డవి. ఐదవది దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నిత్యజీవాన్ని
నిత్యజీవం కలిగినటువంటి వారికి పరిణింపబడతాం అనే విషయాన్ని మనం గుర్తించడానికి లేఖనాలు రాయబడినాయి. చివరికి దేవుని యొక్క సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటానికి లేఖనాలు రాయబడ్డాయి. ఈ లేఖనాలు కనుక రాయబడకపోతే ఇవన్నీ తెలుసుకుంటానికి అవకాశం ఉండేది కాదు. రాయబడిన దానికి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం ఆ లేఖనాలను అనుకరించడానికి, దాన్ని వెంబడించడానికి, దానికి లోబడడానికి తగు ప్రయత్నం మనం చేద్దాం.